హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ది ఎక్వానిక్స్. మన పాండ్ మొత్తం సెటప్ ఉన్నాయి కదండి, అవి మొత్తం క్లీన్ చేసేసి చాలా నీట్గా క్లీన్ చేసేసుకుని మనం ఇట్లా క్లాత్ కప్పేసాము. ఎందుకంటే ఆకులు పడిపోతున్నాయి కదండి, ఇప్పటికి మనం పెడుతున్నాము. ఎందుకంటే మనం వేరే దగ్గరికి చేంజ్ అవుతున్నాము, అంటే ఇక్కడ ఈ ఫామ్ నుంచి వేరే ఫామ్కి షిఫ్ట్ అవుతున్నాము. అక్కడ మనది తెలిసిన సైట్ ఉంటే మనం అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాము. అయితే అక్కడ మనం ఇదంతా చేసినప్పుడు అక్కడ ఆకులు ఇట్లాంటి మనకి సమస్య ఏమి ఉండదు. మంచిగా రేకు వేయించేసి దీన్ని అప్పుడు అప్డేట్ చేస్తాను. ఇప్పుడు ఏమి అప్డేట్ చేయట్లేదు. ఇక్కడ ధర్మాకోల్ది ఉంది, ఇక్కడ బ్లూ కలర్లో 2 ఈ గప్పీ సెటప్సే. అక్కడ అది వాటర్ టీన్ ఉంటుంది చూడండి, అయ్యే 3 ఇవన్నీ మిక్స్డ్ గప్పీ సెటప్స్. ఇది అదే జీబ్రాస్ అండి, క్లీన్ చేశాను, మీకు కనబడుతుంది. ఇట్లా క్లీన్ చేసేసి క్లాత్ కప్పేసాను. మనం తీసుకోవడానికి కూడా ఈజీగానే ఉంటుంది. ఫుడ్ వేసినప్పుడు ఇది ఇట్లా తీసేసి వేసేసుకోవడమే. ఇంకా బేబీస్ అంటారా, బేబీస్ సైడ్కి కింద క్లాత్ వేసి కప్పేసి పెట్టేసిన. ఇంకా వీటికి కూడా ఇట్లా గ్యాప్ ఉంచేసి ఏరియేషన్ వాడాలని పెట్టేశాను. వీటికి అవసరం లేదు, ఎందుకంటే క్లాత్ కాబట్టి ట్రాన్స్పరెంట్ క్లాత్ అండి, అదే ఎయిర్ లోపలికి వెళ్తుంది. ఇది మనది అక్కడ ఉంటుంది చూడండి, మన పాండ్ది క్యాప్ ఉంటే దానిది పెట్టేస్తాము. ఇట్లా ఓవరాల్ నీట్ క్లీన్గా ఉందండి, ఇప్పుడు చాలా నీట్గా ఉంది. లోపల కూడా మీకు నెక్స్ట్ వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కాదు, ఇప్పుడే చూపిస్తాను. ఇప్పుడు కుదరదు, సరే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకైతే. ఇప్పుడు ఇంకా ఈ పాండ్ ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు మారాలంటే 1 month 2 months అవుతుంది. ఎందుకంటే కట్టాలి కాబట్టి 2 or 3 months పడుతుంది. ఫస్ట్ ఫ్లోర్ లాగా కట్టడానికి టైం పడుతుంది కాబట్టి మనం అప్పుడు లోపలికి మనం ఏమనుకుంటున్నామంటే, ఈ 2 ఉన్నాయి కదండి మొక్కలు, ఆ మొక్కల్ని కొంచెం అటు సైడ్కి జరిపేసి అది ఇక్కడ తీసుకొచ్చేద్దామని అనుకుంటున్నాను. తర్వాత ఇంకా 2 టబ్స్ యాడ్ చేసి వేరే ఎగ్జాటిక్ గప్పీస్ ఉంటాయి కదండి, ప్లాటినం డంబోయిర్ తెద్దాం అనుకుంటున్నాను. చిల్లీ మొసైక్ డంబోయిర్ కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అప్పుడే కాదు మనం తెద్దాము. దాన్ని అక్కడ ఒకటి అట్లా పెట్టేసి ఇప్పటికైతే అట్లానే ఉంటుంది. ఇప్పటికైతే లోపలి మొత్తం ఈరోజు సండే అంతా దీని గురించే ఉన్నాను. మొత్తం క్లీన్ చేసి లోపల టబ్స్ కూడా మొత్తం క్లీన్ చేశాను. ఒక్క అక్వేరము అది తప్ప క్లీన్ చేయలే. అది క్లీన్ చేసి ఉంటే అది దానికి అయితే ఒకరోజే, ఆ రెండింటికి ఒక రోజు పడుతుంది. కాబట్టి నెక్స్ట్ క్రిస్మస్ వస్తుంది కదండి, క్రిస్మస్కి తయారు చేసుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.